క్రీస్తునాథునియందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలిసినట్లుగా తపస్కాలంలో చివరి రోజుల్లో మనం అడుగుపెడుతున్నాం. ఈ రోజులంతా కూడా ప్రార్థన ద్వారా, దాన ధర్మ క్రియల ద్వారా, ఉపవాసము ద్వారా దేవునికి అతి సన్నిహితులుగా ఉండుటకు ప్రయత్నిస్తూ, దేవుని పట్ల మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ మన విశ్వాస యాత్రను మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క తపస్కాలంలో ఆత్మలో జీవనం కార్యక్రమంలో మనం పాలుపంచుకొని దేవుని వాక్యము ధ్యానించుటకు సిద్ధపడుతుండగా, పోయిన వారం మనం ప్రత్యేకముగా క్రీస్తు రక్తము గురించి మనం ధ్యానించి ఉన్నాం. ఆ క్రీస్తు రక్తములో కలిగినటువంటి 15 ప్రయోజనాలు నేను చెప్పటం ప్రారంభించాను. అందులో 9 ప్రయోజనాలు మనం కలిసి ధ్యానించి ఉన్నాం. మిగిలిన 6 ప్రయోజనాలు కూడా ఈరోజు ఈ ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మనం ధ్యానిస్తూ చివరి సందేశంలోనికి మనం ప్రవేశించుకుందాం. సో పోయిన వారం మనం 9 ప్రయోజనాల గురించి మనం విని ఉన్నాము. అయితే ఈరోజు మనం ధ్యానించుకుందాం క్రీస్తు రక్తములో ఉన్నటువంటి ఒక 10వ ప్రత్యేకత ఏమిటి. బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయము క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 10వ ప్రయోజనం. మన బైబిల్లో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 2వ అధ్యాయం 18వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, తండ్రి సముఖమునకు మనలను చేర్చేదే క్రీస్తు రక్తము. అనగా దానికి అర్థం ఏమిటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇట్ హ్యాస్ గాట్ ఎక్సెసింగ్ పవర్. అంటే తండ్రి సన్నిధిలో మనం నిలుచుటకు మనకు అర్హతను, యోగ్యతనిచ్చేదే క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తము చేత కడగబడిన మన ఆత్మ, క్రీస్తు రక్తము చేత మనము కడగబడి మనం శుద్ధి చేయబడినప్పుడు ఆ పరమ తండ్రి అయిన పరలోక తండ్రి సన్నిధిలో నిలుచుటకు తగినటువంటి ఆ యోగ్యత, అర్హత మనం పొందగలుగుతాము. కీర్తనగారుడు కీర్తన గ్రంథములు ఈ విధముగా అడుగుతుంటారు. 24వ కీర్తనములో దావీదు ఈ విధముగా అడుగుతున్నారు, దేవా నీ పరిశుద్ధమైన స్థలములో నిలుచుటకు యోగ్యత కలిగిన వాడు ఎవరు? నీ పవిత్రమైన మందిరములో ఎక్కుటకు అర్హత కలిగిన వాడు ఎవరు? కీర్తనగారుడు అడుగుతుండగా దానికి జవాబు, దానికి ప్రత్యుత్తరం ఏమనగా క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తం ఒక వ్యక్తిని దేవుని సమక్షంలో నిలుచుటకు, దేవుని పరిశుద్ధమైన పర్వతము ఎక్కుటకు యోగ్యులుగా చేస్తున్నది. ఆ అర్హతనిచ్చేది క్రీస్తు రక్తమని, ఆ క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 10వ కార్యము మనం నేర్చుకుంటున్నాము. అయితే ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా నీవు పేతురు పాదములు కడిగిన దేవా, నా పాదములు కూడా కడుగుము దేవా, నీ తిరు రక్తముతో కడుగుము దేవా, నీ సమక్షములో నిలుచుకునేటువంటి ఆ యోగ్యత, ఆ యొక్క అర్హత నాకు ప్రసాదించుటకు దేవా, పేతురు పాదాలు కడిగిన దేవా, నా పాదములు కూడా కడుగుము దేవా అని మనం ప్రార్థించాలి. క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 11వ ప్రత్యేకత మనం బైబిల్లో చూసినట్లయితే దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం సెలవిస్తున్నది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇట్ హ్యాస్ గాట్ ఓవర్కమింగ్ పవర్. అనగా ఆ క్రీస్తు రక్తములో ఏమున్నది? విజయం ఉన్నది. ఆ క్రీస్తు రక్తములో విక్టరీ ఉన్నది. ఆ క్రీస్తు రక్తము సైతాను శోధనలను, సైతాను దాడిని అధిగమించుటకు తగినటువంటి శక్తి మనకు ప్రసాదిస్తుంది. యు ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ సైతాను యొక్క అన్ని రకములైనటువంటి కుట్రలను, సైతాను యొక్క అన్ని రకములైనటువంటి దాడులను కూడా గెలించుటకు, అధిగమించుటకు తగినటువంటి యోగ్యత, శక్తి మనం పొందగలిగేదే క్రీస్తు రక్తం ద్వారానే. అందుకే పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. రోమిలకు రాసినటువంటి లేఖనములో 16వ అధ్యాయం 20వ వాక్యములో పౌలు నేర్పిస్తున్నారు, సమాధానమునకు మూలమగు దేవుడు త్వరలో సైతాన్ను నీ పాదముల క్రింద చితకు త్రొక్కును.
ఆ సైతాను శక్తిని అణచివేసేది క్రీస్తు రక్తము ద్వారానే. మన సొంత శక్తి వలన, మన సొంత యుక్తి వలన, మన సొంత ప్రార్థన వలన సైతాను శక్తులను ఓడిపించుటకు మనకు సాధ్యం కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ సైతాను నీ పాదముల క్రింద చితక త్రొక్కేదే, ఆ శక్తి నువ్వు పొందుకునేదే క్రీస్తు రక్తంతోనే. సో సమాధానమునకు మూలమగు క్రీస్తు త్వరలో ఆ సైతాన్ను నీ పాదముల క్రింద చితుకు త్రొక్కాలని దేవుని ఆశ. ఈరోజు మనం ప్రార్థించాలి. ఈ తపస్కాలములో మనం ఉండగా మనస్ఫూర్తిగా మనం ప్రార్థించాలి. దేవా, ఇన్నాళ్ళు వరకు కూడా దేవా, నా శిరస్సు మీద కూర్చొని, నా హృదయంలో కూర్చొని, నా నాలుగు మీద కూర్చొని దేవా చెడ్డ మార్గంలో నన్ను నడిపించినటువంటి ఆ సైతాన్ని దేవా ఈరోజు ఈ తపస్కాలములోనే నా పాదముల క్రింద చితకు త్రొక్కే ఆ శక్తి నేను పొందునుగాక. నీ యొక్క పవిత్రమైన తిరురక్త అభిషేకముతో ఆ సైతాన్ను నేను పాదముల క్రింద చితకు త్రొక్కి ఆ సైతాను శక్తి అన్నిటినీ కూడా అణచివేయే ప్రభావము నాలో అధికము చేయమని ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. క్రీస్తు రక్తము ద్వారా మనం విజయం చూడగలుగుతాము. సైతాను మీద విజయం, లోకము మీద విజయం, లోక ఆకర్షణల మీద విజయం క్రీస్తు రక్తం మనకు వాగ్దానం చేస్తున్నది. బైబిల్లో క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 12వ ప్రయోజనము, ప్రత్యేకత ఏమిటి అని మనం చూసినట్లయితే, రోమిలకు రాసినటువంటి లేఖనంలో 5వ అధ్యాయం 10వ వాక్యం సెలవిస్తున్నది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇట్ హ్యాస్ గాట్ సేవింగ్ పవర్. రక్షణనిచ్చు శక్తి క్రీస్తు రక్తములో ఉన్నది. పునీత పౌలు కొలొస్సీలకు రాసినటువంటి లేఖనములో 1వ అధ్యాయం 13వ వాక్యం, పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖనములో 1వ అధ్యాయం 13వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, అంధకార శక్తి నుండి మనలను విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని పోయే ఆ శక్తి క్రీస్తు రక్తంలో ఉన్నది. అది రక్షణనిచ్చు శక్తి, సేవింగ్ పవర్. క్రీస్తు రక్తములో ఒక రక్షణ కలిగించే ఆ బలము, శక్తి క్రీస్తు రక్తములో ఉన్నది. ఆ దేవుని యొక్క సామ్రాజ్యంలోనికి మనలను రక్షించి నడిపించేది క్రీస్తు రక్తము ద్వారానే. ప్రార్థించాలి. ఒకవేళ సైతాను సామ్రాజ్యంలో నువ్వు ఉంటున్నారా? సైతాను సామ్రాజ్యంలో నువ్వు తిరుగుతున్నారా? ప్రార్థించు. దేవా, నీ తిరు రక్తము నా మీద చల్లి దేవా, ఆ పవిత్రమైన దేవుని యొక్క సామ్రాజ్యములో దేవా నన్ను ఒక మెంబరుగా, దేవుని యొక్క సామ్రాజ్యములో జీవించే విధముగా నేను ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. నీ యొక్క తిరి రక్తముతో నన్ను అభిషేకించి నీ సామ్రాజ్యములోనికి నన్ను చేపట్టుకుని నడిపించుము దేవా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఆ తిరు రక్త అభిషేకములో దేవుని యొక్క సామ్రాజ్యములోనికి తీసుకువెళ్ళే ఆ శక్తి క్రీస్తు రక్తములో ఉన్నది. బైబిల్లో మనం చూసినట్లయితే 13వ ప్రయోజనము, తిరు రక్తంలో ఉన్నటువంటి, క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 13వ ప్రయోజనం మనం చూసినట్లయితే, పునీత పౌలు మనలను నేర్పిస్తున్నది, క్రీస్తు రక్తం ద్వారా మనలను దేవుడు తన సొత్తుగా దేవుడు చేసుకున్నారు. ఇట్ హ్యాస్ గాట్ పొసెసింగ్ పవర్. సో దేవుడు మనలను, ద లార్డ్ పొసెసెస్, ఆ తిరు రక్తము చల్లి మన మీద ముద్ర వేసి దేవుడు మనలను తన స్వంతముగా మనలను స్వీకరించుకునేటువంటి ఆ శక్తి క్రీస్తు రక్తములో ఉన్నది. ఇట్ హ్యాస్ గాట్ పొసెసింగ్ పవర్. దేవుడు ఎవరెవరి మీద ఆ రక్తాన్ని చల్లి, ఎవరెవరి మీద దేవుడు ఆ రక్తం కురిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవునికి చెందిన వాళ్ళముగా మారుతుంది. వాళ్ళు లోకమునికి చెందిన వాళ్ళం కాదు, సైతానికి చెందిన వాళ్ళం కాదు, వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళముగా, ద పొసెషన్ ఆఫ్ ద లార్డ్గా మారుతుంది. దేవుని సొత్తుగా అటువంటి వాళ్ళందరూ కూడా మారుతున్నారు. దేవునితో ఈరోజు మనం ప్రార్థించాలి. దేవా, నన్ను కూడా, నా కుటుంబము కూడా దేవా నీ సొత్తుగా మార్చుము దేవా, నీ సొంతముగా మార్చుము దేవా. లెట్ ద పొసెసింగ్ పవర్ ఆఫ్ యువర్ ప్రెషియస్ బ్లడ్ మే కమ్ అపాన్ మై ఫ్యామిలీ అని ఈరోజు దేవుని యొక్క రక్తాన్ని ధ్యానిస్తూ మనం ప్రార్థించవలసిన ఒక చిన్న ప్రార్థన. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే 14వ ప్రత్యేకత ఏమిటి? క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 14వ ప్రత్యేకత మనం చూసినట్లయితే, సకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యం. సకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ విధముగా సెలవిస్తున్నది, ఆ రోజున పాపముల నుండి, విగ్రహారాధన నుండి శుద్ధి చేయుటకు ఒక ఊటను నేను సిద్ధం చేస్తాను. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను వారి పాపముల నుండి,
వారి విగ్రహారాధన నుండి శుద్ధి చేయుటకు ఒక ఊటను నేను తయారు చేద్దామని తండ్రి దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. అయితే క్రీస్తు రక్తంలో ఏమున్నది? ఇట్ హ్యాస్ గాట్ ద వాషింగ్ పవర్ అని చెప్తుంటారు. క్రీస్తు రక్తము అది కడిగి శుద్ధి చేసే ఆ బలము, శక్తి క్రీస్తు రక్తములో ఉన్నది. మనసులో ఉన్నటువంటి ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఇన్ ద మైండ్, మనసులో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, కోరికలు క్రీస్తు రక్తం అది వాష్ చేస్తుంది, కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. హృదయంలో ఉన్నటువంటి ద పవర్ ఆఫ్ సిన్, ఆ పాపపు ఆ ప్రభావం హృదయం నుండి శుద్ధి చేసేదే క్రీస్తు రక్తమే. ఆత్మ మీద ఉన్నటువంటి శిక్షను తొలగించేదే క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తమునకు ఇట్ హ్యాస్ గాట్ ద పవర్ టు వాష్, ఆ ఒక శుద్ధి చేసే శక్తి క్రీస్తు రక్తంలో ఉందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు మనం ప్రార్థించాలి. నీ మనసుని, శరీరాన్ని, ఆత్మను తిరు రక్తంలోనికి సమర్పించుకోవాలి. ప్రార్థించాలి, దేవా నా ఆత్మను కడుగుము దేవా, నా హృదయమును కడుగుము దేవా, నా మనసుని కడుగుము దేవా, పూర్తిగా నన్ను కడిగి నన్ను శుద్ధి చేయుము దేవా. దావీదు ప్రార్థించినట్లుగా, దేవా హిస్సోపుతో నన్ను కడుగుము దేవా. ఒక నిర్మలమైన హృదయముతో నిన్ను ఆరాధించు ఆ శక్తిని నాకు దయచేయము దేవా. చిత్తశుద్ధితో ప్రార్థనలు చేయుటకు, యథార్థత కలిగి జీవించుటకు, యథార్థముగా నీ బిడ్డగా ఈ భూమిలో జీవించుటకు దేవా నన్ను కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉండాలి ఈరోజు ప్రత్యేకంగా. క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 15వ ప్రత్యేకత ఏమని బైబిల్లో మనం చూసినట్లయితే, బైబిల్ పండితులు మనకు నేర్పిస్తున్నారు, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇట్ హ్యాస్ గాట్ ఇన్సులేటింగ్ పవర్. అనగా ఆ క్రీస్తు రక్తం అనేది అది ఒక చిహ్నము. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖనములో 1వ అధ్యాయం 18వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణము గూర్చిన సందేశము అర్థరహితమైనది, కానీ రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి. అంటే క్రీస్తు రక్తం అనేది అది దేవుని శక్తికి ఒక నిదర్శనం, దేవుని శక్తి యొక్క చిహ్నము క్రీస్తు రక్తము. నిర్గమకాండములో మనం చూస్తున్నాము, దేవుడు చెప్తున్నారు, ఇదిగో ఏ ఇంటి మీద ఆ గొర్రెపిల్ల రక్తం రాస్తున్నారో, ఏ ఇంటి వాకిలి మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ముద్రింపబడిందో ఆ యొక్క కుటుంబము దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకుంటారని దేవుడు వాగ్దానం చేశారు. అదేవిధముగా ఆ సంహార దూత వచ్చినప్పుడు చూశారన్నమాట, ఏ ఇంటి మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము కనిపించిందో ఆ కుటుంబం మీద ఏమాత్రం దాడి, ఏమాత్రం దేవుని యొక్క ఉగ్రత రాకుండా, ఏమాత్రం అక్కడ ఆ దేవుని యొక్క శిక్ష కుటుంబం మీద రానియకుండా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ కుటుంబాన్ని కాపాడుకున్నారు. ఈ రోజుల్లో కూడా తిరు రక్తంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమనగా, ఏ వ్యక్తి ఆత్మ మీద ఆ తిరు రక్తపు ముద్ర కలిగిన ఒక పరిస్థితులు ఉంటుందో, ఏ కుటుంబం మీద, దేశం మీద, సంఘం మీద తిరు రక్తపు ముద్ర వేయబడిందో అటువంటి వ్యక్తులను, అటువంటి సంఘాలను, అటువంటి దేశాలను కూడా సైతానుడు ఏమాత్రం దాడి చేయకుండా, అదేవిధముగా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకునేదే తిరు రక్త ముద్ర అందరి జీవితంలో. ఈరోజు మనం ప్రార్థించాలి. ఒకవేళ నాడు వరకు మనము అవివేకంతో కూడా జీవించి, అజ్ఞానులుగా జీవించి, మన ఆత్మ మీద పాపముద్రతో మనం జీవిస్తున్నారేమో, కొన్ని లోకముద్రతో మనం జీవిస్తున్నామేమో, అదేవిధముగా శాపముద్రతో మనం జీవిస్తున్నారేమో. ఈరోజు మనం ప్రార్థించవలసినది, దేవా నీ తిరు రక్త ప్రక్షాళనతో నా ఆత్మ మీద ఉన్నటువంటి, నా కుటుంబం మీద ఉన్నటువంటి శాపముద్రను తొలగించుము దేవా, పాపముద్రను తొలగించుము దేవా, లోకముద్రను తొలగించుము దేవా. నీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో మరలా ముద్ర వేసి దేవా నీ యొక్క పరిశుద్ధమైన సహవాసములో, నీ యొక్క పరిశుద్ధమైన సంరక్షణములో జీవించు భాగ్యము మా అందరికీ కూడా, మా కుటుంబ సభ్యులకు కూడా ప్రసాదించమని ఈరోజు దేవుని సమక్షంలో మనం ప్రార్థన చేయవలసినది. సో ప్రియులారా, ఇప్పటి వరకు మనము పోయిన వారము ఈ వారము కలిపి క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి 15 ప్రత్యేకతలను గురించి మనం ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు చివరిగా ఈ తపస్కాలం అంతా కూడా క్రీస్తు శిలువ గురించి మనం ధ్యానించాము. ఇప్పటి వరకు కూడా చాలా రకరకాల సందేశాలు మనం విని ఉంటాము. అయితే చివరిగా క్లుప్తముగా ఈ క్రీస్తు శిలువ గురించి ఉన్నటువంటి సందేశం ఏమనగా,
ఈ క్రీస్తు శిలువ మనకు నేర్పిస్తున్నటువంటి, మనలను గుర్తు చేస్తున్నటువంటి 5 విషయాలు కూడా క్లుప్తముగా తెలుసుకొని మనం చివరి ప్రార్థనలోనికి మనం ప్రవేశించుకుందాం. బైబిల్లో మనం చూసినట్లయితే క్రీస్తు శిలువ మనలను నేర్పిస్తున్నటువంటి, గుర్తు చేస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే, యూ హ్యావ్ రిసీవ్డ్ ఫుల్ ప్యాడన్ అనేది. నీకు తిరు రక్తము నిన్ను గుర్తు చేస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఒక ఏమాత్రం తప్పిదము లేనట్లుగా పూర్తిగా ఫుల్ పాడన్ అనగా ఆ దేవుడు నీకోసం పూర్తిగా వెల ఇచ్చి పూర్తిగా నిన్ను కొన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, రోమలకు రాసిన లేఖనములో 8వ అధ్యాయం 1వ వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఏ దండనము లేదు. దెర్ ఇస్ నో కండమినేషన్. సో ఒక దేవుని బిడ్డగా మనం జీవిస్తుండగా, క్రీస్తు రక్త అభిషేకములో మనం ఉండగా, దేవుని వాక్యము మనకు నేర్పించుకునే విషయం ఏమిటంటే, నువ్వెన్నడూ కూడా అపరాధ భావముతో జీవించే అవసరం లేదు. సిగ్గుతో తలదించుకుని జీవించే ఒక బిడ్డ కాదు దేవుని బిడ్డ. ఎందుకనగా మన దేవుడు మనం కట్టాల్సినటువంటి ఆ అప్పు అంతా కూడా దేవుడు తీర్చి, ద లార్డ్ పెయిడ్ ద ఫుల్ ఫర్ అస్. దేవుడు మన కోసము ఆ వెల పూర్తిగా కట్టి మనలను రక్షించి ఉన్నాడు. సో మొట్టమొదటిగా మన మనసులో ఉండవలసిన ఒక ఆలోచన, ఐ యామ్ పెయిడ్ ఫుల్ బై ద లార్డ్. ఇంకా ఏమాత్రం అపరాధ భావముతో నేను జీవించను, ఏమాత్రం నేను తల దించుకొని నేను బ్రతకను, నేను దేవుల్లో ఉన్నాను, ఏ దండనము, దెర్ ఇస్ నో కండమినేషన్ ఫార్ మీ అనేటువంటి కాన్ఫిడెన్స్తో, ధైర్యముతో మనం జీవించాలని పరిశుద్ధ శిలువ మనలను గుర్తు చేస్తున్నది. రెండవదిగా ఈ పరిశుద్ధ శిలువ, ఈ తిరురక్త అభిషేకము మనల్ని గుర్తు చేస్తున్నటువంటి రెండవ విషయం ఏమిటంటే, పునీత పౌలు గొలాతీయులకు రాసినటువంటి లేఖనములో 4వ అధ్యాయం 5వ వాక్యం నేర్పిస్తున్నది, మనము దేవుని దత్తపుత్రులం. ఈ తిరురక్తము ద్వారా వీ హ్యావ్ బికమ్ ద అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు మనం బానిసులుగా తిరిగేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలం. దేవుని యొక్క బిడ్డలముగా, దత్తపుత్రులముగా దేవుడు తన రక్త ప్రక్షాళనతో, ఆ రక్తం చిందటం ద్వారా దేవుడు మనలను ఆ విధమైనటువంటి ఉన్నతమైన స్థాయికి దేవుడు మనలను తీసుకొచ్చారు. మనమందరం దేవుని యొక్క బిడ్డలముగా తిరురక్తం మార్చేసింది. మూడవదిగా తిరు శిలువ మనల్ని గుర్తు చేస్తున్నటువంటి మూడవ విషయం ఏమిటంటే, సైటన్ హ్యాస్ లాస్ట్ ఆల్ పవర్ ఓవర్ మీ. అనగా సైతానికి ఏమాత్రం అధికారం లేదు. పూర్తిగా క్రీస్తు మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు సంపూర్ణమైన విజయము కలిగింది. సైతాను యొక్క ప్రతి ఒక్క దాడిని, సైతాను యొక్క ప్రతి ఒక్క శక్తిని అధిగమించుటకు, సైతాన్ను ఓడిపించుటకు తగినటువంటి ఆ శక్తిని మనం పొంది ఉన్నాము. క్రీస్తు రక్తము ద్వారా వీ హ్యావ్ విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన రక్తములో మనకు విజయము కలుగుతుంది. ఏమాత్రం సైతాన్ని భయపడకుండా మనం జీవించాలి. దేవుని బిడ్డలు ఏమాత్రం చీకటి శక్తులను భయపడకుండా జీవించాలి. సైతాను దాడులను భయపడకుండా జీవించాలి. ఎందుకనగా మన చేతిలో దేవుడు ఒక ఆయుధం పెట్టారు. ఆయుధం పేరు క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తము ద్వారా నీ సైతాన్ని నీ పాదముల క్రింద చితుకు తొక్కుదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ సైతాను శక్తులను అణచివేసే ప్రభావం నీలో దేవుడు ప్రసాదించి ఉన్నారని ఆ శిలువ తిరు రక్తము మనలను గుర్తు చేస్తున్నది. ఆ తిరు రక్తము మన కోసము దేవుడు చిందటం ద్వారా కలిగిన 4వ ప్రయోజనం ఏమిటంటే, నీ హృదయం పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన ఒక ఆలయముగా దేవుడు మార్చారు. దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేశాడు, నీ మనసుని శుద్ధి చేశాడు. నీ హృదయం, మనసు పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన ఒక ఆలయముగా దేవుడు మార్చారు. సో అటువంటి ఒక ధైర్యముతో, సంతోషముతో మనం జీవించాలి. మై హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నా హృదయలో, నా మనసులో, నా గుండెల్లో పవిత్రాత్మ దేవుడు నివాసం చేస్తున్నారనేటువంటి ఆ బాధ్యత కలిగిన విధముగా మనం జీవించాలని శిలువ తిరురక్తము మనలను గుర్తు చేస్తున్నది. చివరిగా శిలువ తిరు రక్తము మనల్ని గుర్తు చేస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, క్రీస్తు మరణము ద్వారా మనము నిత్య జీవము మనం పొంది ఉన్నాము. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వాక్యం సెలవిస్తున్నది, ఇదిగో ఆయన ద్వారా నిత్య జీవము మనం పొంది ఉన్నాము. వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఆ క్రీస్తు మరణము ద్వారా నిత్య జీవము మనం పొంది ఉన్నాము. మరణము తర్వాత దేవునితో కలిసి కలంతకాలము జీవించే ఆ గొప్ప పరలోక భాగ్యము దేవుడు మనకు ప్రసాదించి ఉన్నారు. ఆ తిరు రక్తము మనల్ని గుర్తు చేసే విషయాలు ఇవే. తిరు శిలువ మనల్ని గుర్తు చేస్తున్నటువంటి విషయాలు ఇవే.
కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క చివరి రోజుల్లో మనం ఉండగా, ఈ యొక్క తపస్కాలంలోనే ఈ చివరి రోజుల్లో మనం ఉండగా ఎక్కువగా ఆ సిలువను ధ్యానిస్తూ, ఎక్కువగా ఆ సిలువలో దేవుడు చిందిన రక్తములో ఉన్నటువంటి ఆ ప్రయోజనములను ధ్యానిస్తూ, ఆ ప్రయోజనాలు అన్నిటినీ కూడా స్వాధీనపరచుదగిన విధముగా మనం జీవిస్తూ, ప్రార్థిస్తూ, ప్రయత్నిస్తూ, దేవుడు వాక్యము ద్వారా మనకు వాగ్దానం చేసిన అన్ని ఆధ్యాత్మికమైన మేలులతో, ఆ దేవుని యొక్క ఆశీస్సులతో మన ఆత్మ అలంకరింపబట్టుటకు మనం సిద్ధపడతాం. పరిశుద్ధ మరియ తల్లి అందరికీ కూడా తోడుగా ఉండి మనందరినీ కూడా ఈ యొక్క తపస్కాల ఆచరణము ద్వారా పరలోక రాజ్యమునకు వారసులుగా పరిశుద్ధ మరియ తల్లి మనందరినీ కూడా మార్చునుగాక. మందరి కోసం కూడా పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన చేస్తూ ఎన్నడూ కూడా ఇప్పుడు ఈ యొక్క తపస్కాలంలో మనం పొందుకునేటువంటి ఆ కృపను నిర్వీర్యము చేయకుండా పరిశుద్ధ మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వము ద్వారా దేవుని చిత్తానికి అనుగుణమైన విధముగా ఈ రోజుల్లో నుండి జీవించుకునేటువంటి ఆ గొప్ప భాగ్యము, ధన్యత మనం పొందునుగాక. ఈ యొక్క రోజు వాక్య పరిచర్యలో ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ అందరినీ కూడా మీ కుటుంబ విషయాల మీద, మీ యొక్క జీవిత పరిస్థితుల మీద, మీ భవిష్యత్తు మీద దేవుడు తన యొక్క పరిశుద్ధమైన, నిష్కళంకమైన, అమూల్యమైన రక్తము చింది దేవుడు మీ అందరినీ కూడా విస్తారమైన ఆధ్యాత్మిక, భౌతిక ఆశీస్సులతో దీవించాలని, అలంకరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.